Hey guys, welcome back to the channel. So ఇవాళ మనము గోవాలో పనాజీ దగ్గర ఉండే ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాము. This is Fountain House. I don't know if I'm pronouncing it right. So ఇక్కడ మనకు పోర్చుగీస్ ఓల్డ్ ఆర్కిటెక్చర్ విత్ నారో స్ట్రీట్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇట్స్ అ డిఫరెంట్ వైబ్. ఇట్ గివ్స్ అ డిఫరెంట్ వైబ్. మనం కొన్ని ఫిల్మ్స్లో చూస్తుంటాం ఇలాంటి ప్లేసెస్. ఈ విల్లాస్ అన్నీ చాలా డిఫరెంట్ కలర్ఫుల్ ప్యాటర్న్తో వాళ్ళు వేసుంటారు. ఆ నారో స్ట్రీట్స్ మధ్యన మనం వెళ్ళడం అనేది ఇట్స్ అ టోటల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో ఐవ్ హర్డ్ దెర్ ఆర్ సమ్ గుడ్ రెస్టారెంట్స్ అండ్ బేకరీస్, ఓల్డెస్ట్ వన్స్ హియర్. ఆ వెళ్ళి చూద్దాం పదండి. He looks at me like I know what he's thinking, but I don't have a clue. True talent in avoiding బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారా? ఎక్సలెంట్గా ఉంది కదా, చాలా బాగుందండి. చాలా మంది వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇట్స్ అన్ అమేజింగ్ ప్లేస్. మన కంట్రీలో ఇలాంటి ప్లేస్ ఉందని నిజంగా నాకు తెలియదు ఇంతవరకు. ఎంజాయ్, ఇట్స్ పీస్, కామ్ ప్లేస్. వచ్చి ఒక బాగా స్పెండ్ చేయొచ్చు. ఏమి ట్రాఫిక్ గిఫిక్ ఏం లేదు, నాయిస్ ఏం లేదు. ఐ థింక్ దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ చర్చ్. అండ్ ఇక్కడ చూడండి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. బాగుందిగా. బ్యాక్ సైడ్ ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో రెస్టారెంట్, సమ్ టీ రూమ్. పేరు వచ్చేసి టీ రూమ్ అంట. అండ్ ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బేకరీస్ ఇన్ గోవా. చాలా బాగుంది, ఫెంటాస్టిక్గా ఉంది. మేము ఇప్పుడు ఇన్సైడ్ లోపలికి వచ్చాము. బయట మీరు చూసారు కదా, అక్కడ ఆల్రెడీగా 2 members కూర్చోన్నారు. మనం కూడా వెళ్దాం కాసేపు అయిన తర్వాత. మనం వెళ్ళి అక్కడ మాట్లాడుతుంటే వాళ్ళకి ప్రైవసీ ఉండదని లోపలికి వచ్చి చేస్తున్నాను. సో ప్లేస్ అయితే అదృష్టం అండి. డెఫినెట్గా రండి. ఫౌంటైన్ హౌస్ దగ్గర ఉండే వాట్ ఇస్ దిస్ కాన్ఫెటేరియా D31 అనుకుంటా దాని పేరు. గూగుల్లో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. యా, మన పేరు పిలుస్తున్నారు. యా, ఇది ఉంది చూసారా, ఇది వాళ్ళ టేబుల్ పైన ఉంటుంది రైట్ సైడ్లో. సమ్ విత్ నట్ అండి ఈ కేక్. ఇది మాటల్లో చెప్తే అర్థమయ్యేలా లేదు, భలే ఉంది ఈ స్వీట్. It's a cake layered with different flavors and almond and cashew nuts. Yeah, that's a very good topping. అసలు ఇది ఎక్సలెంట్. ఇది సమ్ చీజ్ కేక్. ఇంకోటి తినేసాను, అది అయిపోయింది. తప్పకుండా వచ్చి టేస్ట్ చూడవలసిన ప్లేస్ ఇది. అలాంటి ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. And by the way, this was established in 1930 అంట. సో ఆల్మోస్ట్ ఆల్ 93 years చరిత్ర కలిగినటువంటి బేకరీలో మనం ఉన్నాం. ఇంకా మనం బయటికి వెళ్ళిపోయి వేరే ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే. బోలో సాన్స్ రైవల్. But the taste is extraordinary. Yeah. No maida and that full cashew nut flour. Oh. Cashew maida and cashew flour and this buttercream icing. Buttercream ice. Yes. I have never tasted. So it's very nice and rich, like the buttercream on it, and then the cashew nut, nice crunch and soft, like you. So this is outside. మనం ఇక్కడ నుంచే కదా లోపలికి వెళ్ళాము. ఎంత బాగుందండి, ఏదో ఫారెన్లోకి వచ్చినట్లుంది. ఫెంటాస్టిక్. ఇట్స్ నైస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. టైం చెప్పాలంటే 3 o'clock అయింది. వీ స్టార్టెడ్ అవర్ డే వెరీ లేట్, ఆల్మోస్ట్ 1 o'clock బయటకు వచ్చాము. టుడే ఈజ్ వెనస్డే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, నన్ను చూసి అనుకుంటున్నారు ఏంటి ఫార్మల్ వేర్లో వచ్చాడు, గోవాలో అందరూ గోవా స్టైల్ ఉండాలి కానీ అని. బట్ దెర్ ఇస్ అన్ అకేషన్ బికాస్ ఇట్స్ మై వైఫ్స్ బర్త్డే టుడే. అందుకే ఈ ఫార్మల్ గెటప్ అనమాట. సో షీఈ్ ఎంజాయింగ్ హర్ డే టు హ్యావ్ హర్ బర్త్డే ఇన్ గోవా. మనము ఈ టైంలో ప్లాన్ చేయడం జరిగింది. మరీ అంత హాట్ కాలేదు, బట్ చెమటలు అయితే కారిపోతున్నాయి ఇక్కడ. సో మనం ఫ్లీ మార్కెట్కి వెళ్ళిపోయి కొన్ని ఏదైనా షాపింగ్ చేద్దాము. అండ్ ఆల్సో వీ వాంటెడ్ టు గో టు డివర్ ఆర్ డైవర్, ఐ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్. ఆ ఐలాండ్కి వెళ్ళాలి.
ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక ఫెరీ రైడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అది కూడా ప్లాన్ ఉంది. లెట్స్ సీ ఇఫ్ టైం పర్మిట్స్ విల్ గో దేర్ ఆల్సో. సో అలా అన్ని అవుట్ సైడ్ ప్లేసెస్ ఇన్ పనాజీలో చూసేసుకొని దాని ఈవినింగ్ విల్ గో టు అ డిఫరెంట్ ప్లేస్ టు హ్యావ్ అవర్ డిన్నర్. గోల్డ్ స్పాట్ అనే కూల్ డ్రింక్ ఒకటి ఉండిందని మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మా చైల్డ్హుడ్ ఫేవరెట్ డ్రింక్ అది. చూడండి ఎంత బాగుందో. ఎక్కడో ఆమ్స్టర్డామ్లో చూస్తున్నాను ఇలాంటి ప్లేస్. చాలా నారో రోడ్స్ మధ్యలో ఇట్లా కలర్ఫుల్ విల్లాస్, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. ఇట్లా ఫెరీ రైడ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఒక బెస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. మన కార్ని తీసుకెళ్ళడం అనేది నాకు ఇంకా మజాగా ఉంది. ఇట్స్ ఏదో వేరే కంట్రీకి వెళ్తున్న ఫీలింగ్ ఉందండి. సో దట్ ఈస్ అన్ ఐలాండ్ వీఆర్ గోయింగ్. అండ్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, సో అలాంటిదే మనది కూడా. అక్కడ చూసారా కొన్ని కార్స్, 1 2 3 4 సమ్ 4 కార్స్ ఉన్నాయి. బై ద వే ఫెరీ రైడ్ వచ్చేసి ఇలాంటివి మనకు 24 hours ఉంటాయంట, నాట్ జస్ట్ 1. ఇప్పటికైతే నేను ఒక 2-3 చూశాను. అండ్ దే ఆర్ ఛార్జింగ్, కార్కి అయితే 10 rupees ఛార్జ్ చేస్తున్నారు. అండ్ బైక్స్కి అయితే దే ఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. సో మనం వచ్చిన ఐలాండ్ పేరు చోరావ్ ఐలాండ్. నేను దీవార్ ఐలాండ్ అనుకున్నాను ఫస్ట్, కానీ చోరావ్. ఇక్కడ నుంచి మనం మళ్ళీ దీవార్కి వెళ్ళడానికి ట్రై చేద్దాము. సో వీ హ్యావ్ కమ్ టు డాక్టర్ సలీం అలీ బర్డ్ శాంక్చురీ. సో ఇదే వెరీ ఎంట్రన్స్లో ఇదండి. ఇప్పుడు ఇంకొక ఫెరీ వచ్చింది కదా, అక్కడ నుంచి దిగంగానే మనకి శాంక్చురీ కనిపిస్తుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. చిన్న అప్డేట్ ఏంటంటే ఇక్కడ టికెట్ కౌంటర్లో తీసుకుంటుంటే ఆయన, మీరు ఇప్పుడు పోయి కూడా వేస్టే, బర్డ్స్ లేవు, ఏం లేవు. అండ్ అక్కడ ఒక బ్యాంబూ ట్రీ ఉంది, దానిపైన వాక్ చేయొచ్చు. ఐ హర్డ్ దట్ ఈస్ అ మ్యాంగో ట్రీ. ఏం లేదు, మీరు వెళ్ళి కూడా వేస్ట్ అంటున్నారు. ఐ డోంట్ నో. అందరూ టైం ఇప్పుడు 4 o'clock అయింది. చాలా ఉందంట ప్లేస్ లోపల వెళ్ళడానికి. ఇంకా మనం బోట్ అన్నీ చేయొచ్చు. ఇది చూడండి, ఇక్కడ నా వెనకాల మీకు కనిపిస్తుందా, దిస్ ఈస్ ద టారిఫ్ పర్ పర్సన్ 100 rupees అడల్ట్స్కి అయితే. ఇంకా ప్రైవేట్ బోట్ అన్నీ ఉన్నాయి. సో వీడియో కెమెరా ఫర్ ఫిల్మింగ్, డాక్యుమెంటరీ, అడ్వర్టైజ్మెంట్ ఎక్సెట్రా 10,000 అంట. But that is for 16 mm or above. And these are the charges. By the way, we have come to the national games. This is 37th national games happening in Goa. ఇది కౌంటర్ ఎంట్రన్స్లో. సో వీఆర్ ఇన్ బాంబులిన్ స్టేడియం. సో ఇక్కడ ఏంటంటే అథ్లెటిక్స్ మటుకు జరుగుతున్నాయి ఈ స్టేడియంలో. సో హాకీ అందు వేరే స్టేడియం అని చెప్పారు. సో అది మనం మళ్ళీ రేపు వెళ్దాము. ఇప్పుడు జస్ట్ లోపలికి వెళ్ళిపోయి సో చూద్దాం. సో మనం ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నామండి టు గో టు దిస్ ఫ్లీట్ మార్కెట్. మీరు ఇక్కడ నా వెనకాల చూసినట్లయితే అక్కడ లైవ్ రికార్డింగ్ జరుగుతుంది. దాంట్లో మొత్తం స్విచ్చింగ్ అంతా అక్కడ జరుగుతుంది. అక్కడ నుంచి ఇది ఉంది కదా ఈ జీప్ నుంచి ఇది శాటిలైట్ కి డైరెక్ట్ గా కమ్యూనికేషన్ జరిగిపోతా ఉంది. సో దట్స్ హౌ ద లైవ్ టెలికాస్ట్ వర్క్. హే, మనము అంజనా బీచ్కి వచ్చాము.
యాక్చువల్గా మనం ఇక్కడికి వచ్చింది దేనికంటే ఫ్లీ మార్కెట్ కోసము. బట్ మాకు తెలిసింది ఏంటంటే ఫ్లీ మార్కెట్ ఈజ్ ఆల్రెడీ క్లోజ్డ్. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్లీ మార్కెట్ అనేది ఓన్లీ ఆన్ వెనస్డేస్ ఉంటుంది, అండ్ దట్ టు అంటూ 6 o'clock. సో మనం 6 o'clockకి ఇక్కడ స్టేడియంకి వెళ్ళిపోయినాం కదా, ఆ విషయం మనకు తెలీదు. వెనస్డేస్ ఉంటుందని తెలుసు, బాగుంటుందిలే, బాగా నైట్ వరకు ఉంటుంది అనుకున్నాను. లైక్ దీస్ స్టాల్స్ దట్ యు ఆర్ సీయింగ్ నెక్స్ట్ టు మీ, ఇది ఏంటంటే 6కే క్లోజ్ చేస్తున్నారంట. అదొక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. తను చాలా డిసప్పాయింట్ అయింది, అసలు తెలియదండి 6 క్లోజ్ అని. ఏం చేద్దాం, ఒకసారి అట్లా జరుగుతుంటది. సో ఐ థింక్ ఇక్కడ ఇవే ఆర్ దిస్ షాక్స్, ఆల్ బీచ్ సైడ్ రెస్టారెంట్స్ అన్ని ఓపెన్ లో ఉన్నాయి. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ సిట్టింగ్ అండ్ ఎంజాయింగ్ ద బీచ్ వ్యూ. ఓకే, సో మనం ఇప్పుడు చిన్నగా మన కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయి కార్ తీసుకొని ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళిపోవాలి. రేపు వాటర్ స్పోర్ట్ యాక్టివిటీ అనుకుంటున్నాం కాబట్టి ఏదో ఒకటి ఇక్కడ షాపింగ్ చేయాలి కాబట్టి ఇక్కడ అనుజా బీచ్కి వచ్చాము ఎట్లాగో. సో దిస్ ఇస్ అ స్టాల్ వీ హ్యావ్ కమ్ ఇన్. ఇలాంటి స్టాల్స్ మీరు చాలా చూస్తారు ఆన్ ద వే. యా, సో దీస్ ఆర్ ద డ్రెస్సెస్ ఫర్ గర్ల్స్ అండ్ ఉమెన్. చాలా మోడర్న్గా కూడా ఉన్నాయి ఇవి, ఇది చీప్ అనుకుంటారు, చాలా మోడర్న్గా ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ ద షర్ట్స్ ఫర్ మెన్ టు గెట్ ఇన్ టు ద బీచ్ సైడ్ స్టఫ్. ఇది బాగుంది కదా. व्हाट इज दिस, कितना स्लीवलेस का है? हाँ स्लीवलेस का कितना? 250. कम करो ना, 250 क्यों? 250 कम करके देगा, आप पसंद तो कर लो क्या चाहिए. ఓకే ఓకే ఓకే. వేరే షాప్కి వచ్చాము, ఇక్కడ సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి అసలు. ఇవన్నీ ఆయన చెప్పడం మేము 300 చెప్తున్నాడు, మేము అరౌండ్ సమ్ 250-200 అట్లా అడుగుతున్నాము. ఈవెన్ ఇంకా తగ్గించాలి. ఈ షార్ట్స్ కూడా చాలా బాగుంది. నేను ఫస్ట్ కాపీ అన్ని ఇట్లాంటివన్నీ మనము ఇంట్లో పెట్టుకుని కూడా తీసుకురాలేదు. ఇది బాగుంది చూడు, దిస్ ఇస్ నైస్. ఇదంతా డిపెండింగ్ అపాన్ అవర్ బార్గెనింగ్ స్కిల్స్ అండి. మనం ఎంత బార్గెన్ చేస్తే తక్కువకి ఇస్తారు. బట్ వాళ్ళని చూస్తే ఒక్కొక్కసారి జాలనిపిస్తుంది. ఎందుకంటే ఇవే మనం బెంగళూరులో పెద్ద పెద్ద సిటీస్లలో ఇంత బార్గెన్ ఆడలేము. వాళ్ళతో మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో అయితే తీసుకోలేకపోతే పో అంటారు. వీళ్ళు యాక్చువల్గానే 300 రూపీస్ చెప్పాడు ఒక షార్ట్, మంచి క్వాలిటీ ఉంది, పుమా ఫస్ట్ కాపీది, నిజంగా చాలా బాగుంది మెటీరియల్. 150కి ఇచ్చేసాడు. అది మనకు అంత తక్కువకి మనకు సిటీస్లో దొరకదు. సో అందుకని కొంచెం అలాంటి వాళ్ళని చూస్తే నాకు కొంచెం జాలి అనిపిస్తుంది. ఒక 50 రూపీస్ ఎక్కువైనా ఇవ్వచ్చు అనిపిస్తుంది. ఆఫ్కోర్స్ డిపెండింగ్ అపాన్ ద పర్సన్ టు పర్సన్ అండి. సో అంతే అండి. ఇక్కడ కార్ పార్కింగ్ మటుకు చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఇక్కడ వీళ్ళు ఎలా ఛార్జ్ చేస్తున్నారంటే అన్లిమిటెడ్ టైం ఆర్ మేబీ 6 to 8 hours టైం తీసుకున్నారు, 100 రూపీస్ తీసుకుంటున్నారు మినిమమ్. సో అది మనం ఇక్కడ హార్డ్లీ ఒక ½ hour స్పెండ్ చేసాము. సో వీఆర్ పేయింగ్ 100 రూపీస్. ఇంకా టైం చాలా అయిపోయిందండి. టైమ్ ఈజ్ 9 o'clock. Bye to Anjuna Beach for now. We will go to a restaurant and have a peaceful dinner. చాలా టైరింగ్గా ఉన్నామండి కదా. ఇంకోటి చెప్పనా, గోవా బీచ్ క్రౌడ్ని చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ ఈ సీజన్లో మటుకు చాలా మినిమంగా ఉన్నారు క్రౌడ్, రిలాక్స్గా ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ మంత్ అయితే ఫుల్ ప్యాక్ అయిపోయి ఉంటుంది అన్నారు. అంటే ఇంకా డిసెంబర్ నుంచి. మనం ఏం రికమెండ్ చేస్తామంటే మన వ్యూవర్స్కి అక్టోబర్ సీజన్లో వచ్చేసేయండి. సో నాట్ అక్టోబర్, నవంబర్ ఫస్ట్ వీక్లో అట్లా వచ్చేసేయండి. మస్తు ఎంజాయ్ చేసుకోండి, తక్కువ క్రౌడ్ ఉంటారు కాబట్టి. దాట్స్ అవర్ రికమెండేషన్.